అందరికీ నమస్కారము. మనకు నెత్తి మీద ఉన్న ఈ జుట్టుని కాస్త కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఏదేదో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటాము. చాలామంది పార్లర్స్‌కెళ్ళి వేలకు వేలు తగలబెట్టి టైం వేస్ట్ చేసుకొని ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమీ అక్కర్లేదు. కొంచెం ఇంట్లో గట్టిగా ప్రయత్నిస్తే చక్కగా హెల్తీగా మంచిగా హెయిర్ మెయింటైన్ చేయొచ్చు. ఇక జెనెటికల్‌గా హెయిర్ పోతుంది అంటారు. ఇక దాన్నేం చేయలేము. మన చేతుల్లో ఉన్నదైతే మనము ప్రయత్నించొచ్చు. ఈరోజు మీకు హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేసుకునే హెయిర్‌కి ఒక సీరం జెప్తాను. చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. జుట్టు ఊడదు. ప్లస్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా చక్కగా ఉంటుంది మీ జుట్టు. ఇది ఇంట్లోనే జేసుకోవచ్చు. దీనికంటే ముందు మీకొక డాండ్రఫ్ ఫ్రీ ఒక చిన్న ప్యాక్ కూడా జెప్తాను. ఈ 2 పాటిస్తే సరిపోతుంది మీకు. బై ద వే మీ అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ముందు డాండ్రఫ్ గురించి ఒక చిన్న ప్యాక్ చెప్తాను. ఏం లేదు, సింపుల్ అండి. మీకు ఇంట్లో కొబ్బరి నూనె ఏదో ఒక నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనెలో ఆవ నూనెనో లేకపోతే నువ్వుల నూనె ఏదో నూనె తీసుకొని కొంచెం వేడి చేయండి. గోరువెచ్చగా వేడి చేశాక దాంట్లో నిమ్మకాయ పిండండి. ఒక నిమ్మకాయ మొత్తం మంచిగా పిండండి గోరువెచ్చిన దాంట్లో. ఇక తలకి మంచిగా పాయ తీసి అన్ని కార్నర్స్లో మొత్తం చక్కగా అప్లై చేసి కొంచెం మర్దన చేయండి. లైట్గా, ఎక్కువ వద్దు, కొంచెం లైట్గా మర్దన చేసి ఒక 15-20 నిమిషాలు అట్లా వదిలేయండి. నిమ్మకాయ అండ్ ఆయిల్ ఈ రెండింటి కాంబినేషన్లో మీకు ఏదైనా డాండ్రఫ్ ఉంటే కనుక అది తొందరగా వెళ్ళిపోతుంది. ఒక 20 నిమిషాలు వదిలేసి మంచిగా స్నానం చేయండి. షాంపూ కానీ కుంకుడుకాయలు, వీలైతే కుంకుడుకాయలే తీసుకోండి. మంచి కుంకుడుకాయలు తలంటుకోండి. ఈ యొక్క నెల రోజులు చేయండి. ఎంత గట్టి పట్టుకున్న ఆ చుండ్రు అయినా కానీ వెళ్ళిపోతుంది, డాండ్రఫ్ వెళ్ళిపోతుంది. కొంతమందికి ఒక 2-3 వాష్లోనే వెళ్ళిపోతుంది. ఇది ఎన్నిసార్లు చేయాలంటే వారానికి ఒక 2 సార్లు చేస్తే సరిపోతుంది. వారానికి 2 సార్లు నిమ్మకాయ, గోరువెచ్చని నూనె మంచిగా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత స్నానం చేయడం, డాండ్రఫ్ పోతుంది. ఇక తర్వాత సీరం ఏంటంటే హెయిర్ని ఊడకుండా చక్కగా హెల్తీగా, స్ట్రాంగ్గా, సాఫ్ట్గా చక్కటి లుక్ ఇస్తుంది. మెరుపు లాంటి జుట్టు మీకు వస్తుంది. దీనికోసం ఏం చేస్తారంటే కనుక నేను ఇంట్లో చేసేదే చెప్తున్నాను. ఎక్కడ పార్లర్కి వెళ్ళక్కర్లేదు, ఎక్కడి నుంచి ఏమి చేయక్కర్లేదు. మనకి ఇంట్లోనే వంటింట్లో ఉన్న వస్తువులే. మీ దగ్గర లేకపోతే తీసుకోండి. నేను ఇక్కడ వాడబోయేది మాత్రం ఇక్కడ మెయిన్గా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. అవిసె గింజలు ఏంటంటే మనము దాంట్లోంచి వచ్చే సీరము చాలా సాఫ్ట్గా గంజిలాగా బాగుంటుంది. అట్లాగే ఫెనుగ్రీక్ అంటే మెంతులు కూడా మన హెయిర్కి చాలా మంచిది కదా. మెంతులు వాడుతున్నాను, అవిసె గింజలు వాడుతున్నాను. అండ్ కలౌంజీ అంటే నల్ల నువ్వులు అంటారు, కానీ నల్ల నువ్వులు కావవి. ఇది మనకి షాప్లో అమ్ముతారు, ఉల్లి విత్తనాలు అంటారు. ఇంకా తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలంటే కలౌంజీ అని షాప్లోకి అడగండి, ఇస్తారు. నల్లగా ఉంటాయి, చిన్న చిన్నవి. అది చాలా మంచిది హెయిర్కి. ఈ 3 విత్తనాలు తీసుకొని మంచిగా పౌడర్ చేసుకొని దీంతో ఒక సీరం చేస్తున్నాను. ఈ సీరం మీకు డైరెక్ట్గా ప్రాక్టికల్స్ చూపిస్తాను. కిచెన్లోకి వెళ్ళిపోదామా? సరే. హెయిర్ స్పా కోసం నేను ఇక్కడ కలౌంజీ, మెంతులు అండ్ అవిసె గింజలు ఈ 3 తీసుకున్నాను. 3 ఒక్కొక్క చెంచా తీసుకున్నాను. ఇది ఇక్కడ చూడండి, ఫ్లాక్స్ సీడ్స్ ఒక చెంచా, మెంతులు ఒక చెంచా అండ్ కలౌంజీ షాప్లో దొరుకుతుంది, ఇది ఒక చెంచా. ఇట్లా 3 తీసుకుని ఈ 3ని పౌడర్ చేస్తే నాకు ఇట్లా పౌడర్ వచ్చింది మిక్సీలో. ఇది మనం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసి పెట్టుకోవచ్చు డబ్బాలో. నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేశాను. ఇక ఒక కప్పు 2 కప్పులు నీళ్లు తీసుకొని దాంట్లో మనం చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం అందులో వేసేస్తాము. వేసాక 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసాను. మీరు 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు కావాలంటే. హెయిర్ స్పాకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో బియ్యం పిండి వేసి కొంచెం ఉండలు లేకుండా కొంచెం కలుపుతాము. కొంచెం అట్లా కలిపేసినాక నెక్స్ట్ మనము కరివేపాకు వేస్తున్నాము. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి అంత చక్కగా కలపాలి. కలిపాక దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసి మంచిగా బాగా ఉడికించాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల దాకా బాగా సలసల ఉడకాలి. అన్నెసరీ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యేదాకా కొంచెం బాగా ఉడకాలి. ఇది మనకి స్పా కన్సిస్టెన్సీ తెలుసు కదా, ఆ కన్సిస్టెన్సీకి రావాలంటే మంచిగా ఉడకాలి. పొంగొస్తే కింద పెట్టి సిమ్లో పెట్టండి. అట్లా ఒక 5 నిమిషాలు బాగా ఉడికింది.
సో తర్వాత మూత పెట్టేశాను. దీన్ని నార్మల్ టెంపరేచర్లో చల్లగా అయ్యేదాకా అట్లా ఉంచేసేయాలి. ఇప్పుడు చూడండి కొంచెం గంజిలాగా తిక్కగా అయింది కదా. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేస్తే మనకి హెయిర్ స్పా ఇంట్లోనే చేసుకునే చక్కటి హెయిర్ స్పా రెడీ అయింది. దీంట్లో మీరు కావాలంటే ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీ కదా. ఈ సీరం ఏం లేదు, పౌడర్ చేసి పెట్టుకోండి, అంత సరిపోతుంది. ఈ 3 అవిసె గింజలు, మెంతులు అండ్ కలౌంజి, ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో ఒక 3 స్పూన్లు తీసుకొని మిక్సీలో తిప్పేసి పెట్టుకోండి. అయిపోయింది దప్పు, అది రెడీగా ఉంది. ఇంకెట్లాగో ఇంట్లో బియ్యం పిండి రెడీగా ఉంటుంది, దాంతో కొంచెం అట్లా అనేసి ఒక సీరం చేసి పెట్టేసుకోండి. మీరే కాకుండా ఇంట్లో అందరికి కూడా చేసి పెట్టేసేయండి. ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారు, ఒక 15-20 నిమిషాలు ఉంచుకొని తర్వాత వాళ్ళు స్నానం చేయొచ్చు. మీరు ఈ సీరం అప్లై చేసినప్పుడు హెయిర్కి ఒక 20 నిమిషాలు ఉంచండి. 20 నిమిషాలు షవర్ క్యాప్ ఏదన్నా దాంతో కవర్ చేసుకోండి. కవర్ చేసుకుంటే చక్కగా మంచిగా హెయిర్కి సెట్ అవుతుంది. అంతే, సింపుల్. ఇది ఒక్కటి పాటించండి, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ వస్తున్నాయో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. బై ద వే, మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.